హిందూ నమస్కారం. సెక్యులరిజం, అసలు ఈ సెక్యులరిజం అనే పదం ఈ దేశానికి అవసరమా అనవసరం ఒకసారి మీరు గమనించండి. 100 కోట్ల మందిని ఊచకోత కోస్తాం అన్నవాడు సెక్యులర్ అవుతాడు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ కూడా సెక్యులర్ అవుతాయి అన్నమాట. అప్పటిదాకా వీళ్ళందరూ కూడా సెక్యులర్ అంటారు. కానీ 100 కోట్ల మంది హిందును ఊచకోత కోస్తాం ఉన్న వాడితో పొత్తు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా సెక్యులర్ అవుతే పోతారు అన్నమాట. చూడండి, రాజాసింగ్ లాంటి వాళ్ళు ఏదైనా ఒక వ్యాఖ్య చేస్తే ఎమ్మటే వాళ్ళ మీద పీడిఎఫ్ లాంటి కేసులు పెడుతుంటారు. మళ్ళీ ఇంకొక పార్టీ సెక్యులర్ అనే ఒక 100 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి గొప్ప పార్టీని చెప్పుకుంటారు వీళ్ళు. ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమని మాట్లాడతారు, భరతమాత గురించి నీచంగా మాట్లాడుతారు ఒక ముఖ్యమంత్రి. అందులో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఏమని మాట్లాడతారు, రాముడు ఏడ్చే రాముడికి పుట్టినారా మీరు అదని మాట్లాడతారు. ఆయనే మళ్ళీ ఒక మీటింగ్లో పాకిస్తాన్ని ప్రేమిస్తానని మాట్లాడతాడు. వీళ్ళందరూ సెక్యులర్ అవుతారు. వీళ్ళకా మీరు ఓట్లేసేది? ఎవరి కోసం ఎట్లా వేస్తున్నారో ఒకసారి చూసుకొని ఓట్లేయండి. మన పిల్లల భవిష్యత్తు ఏంది, మన దేశ భవిష్యత్తు ఏంది చూసి ఓట్లేయండి. లేదు అని అంటే ఇటువంటి సెక్యులర్ అనే ముసుగులో ఈ దేశాన్ని సంస్కృతి నాశనం చేస్తారు. వీళ్ళంతా కూడా ఇప్పటికైనా తెలుసుకొని ఓట్లేయండి. ఈ దేశంలో 370 యాక్ట్ రద్దు చేస్తామన్న వాళ్ళు సెక్యులర్ అవుతారు. ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తామన్న వాళ్ళు మొత్తం మొదలవుతారు. ఈ దేశాన్ని ముక్కలుగా ఈ దేశంలో ఉన్నటువంటి కులాల మధ్యలో చుచ్చు పెట్టి మాట్లాడే వాళ్ళు సెక్యులర్ అవుతారు. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచే వాళ్ళు మొదలవుతారా? మీరే ఒక్కసారి గమనించి ఓట్లేయండి. ఇది మన గొప్ప సువర్ణ అవకాశం. హిందువులారా బాగా గమనించండి. జై హింద్.